హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ తనుజా వైద్యం. ప్రీవియస్ వీడియోలో వాటర్ లిలీస్ అప్డేట్ అయితే ఇచ్చాను కదా, ఏ విధంగా ఆన్లైన్లో తెప్పించిన వాటర్ లిలీ మొక్కలు సెట్ అయ్యి ఎంత తొందరగా పూలన్నీ కూడా బాగా గుత్తులుగా వచ్చాయి అనేది. ఈరోజు అయితే వాటర్ లిలీ అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఇందులో నేను పార్సల్ ఎలా రిసీవ్ చేసుకున్నాను, నాకు మొక్కలు ఎలా వచ్చాయి అనేది అయితే కంప్లీట్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంకా ఎక్కడి నుంచి తెప్పించాను, ఎన్ని రోజులకి ఈ పార్సల్ వచ్చింది, కాస్ట్ ఎంత, ఏమేం వెరైటీ, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఎండ్ వరకు అయితే మిస్ చేయకుండా చూడండి. సో మీకు కూడా తెలుస్తుంది మీకు ఎలా మొక్కలు వస్తాయి, ఇంకా ఎంత కాస్ట్ పడింది అనేది. సో ఇప్పుడైతే చాలా బెస్ట్ టైం అనే చెప్పొచ్చు. కొంచెం వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సీజన్ అయితే మంచిగా కూల్గా ఉంది కాబట్టి వెదర్ అనేది ఇప్పుడు మీరు ఏం మొక్కలు తెప్పించుకున్నా కూడా తొందరగా సెట్ అయిపోతాయి, బాగా నాటుకోవచ్చు, తొందరగా నాటుకుంటాయి అనమాట. ఈ కలువ పువ్వులు అయితే ఎండాకాలంలో కొంచెం ఇలా పార్సల్ వచ్చే లోపల మీకు కొంచెం ఎక్కువగా ఆకులు అనేవి పండిపోయిన విధంగా ఎల్లో కలర్గా అయిపోతాయి. బట్ ఇప్పుడైతే కూల్ వెదర్ ఉన్నందువల్ల మంచిగా మొక్కలైతే రిసీవ్ చేసుకుంటారు. సో అందుకనే మీకు తొందరగానే పోస్ట్ చేస్తూ ఉన్నానమాట. సో మీరు ఎవరైనా కలువ పూల మొక్కలు తెప్పించుకోవాలంటే ఈ టైంలో మీరు తెప్పించుకోవచ్చు. సో ఇప్పుడైతే నాకు ఇలా పార్సల్ అయితే వచ్చింది. నీట్గా ప్యాకింగ్ అయితే ఎక్కడా డ్యామేజ్ కాకుండా మొక్కలు నీట్గా ప్యాకింగ్ చేసి పంపించారు. ఇంకా ఇప్పుడైతే ఇలా పేపర్ని కట్ చేసి కవర్ని అందులో ఎలా వచ్చాయి మొక్కలు అనేది ఇప్పుడు చూపిస్తాను. సో తర్వాత నేను మీకు పేర్లన్నీ కూడా చెప్తాను. ఇంకా ఈ పార్సల్ అయితే ప్రొఫెషనల్ కొరియర్ నుంచి తెప్పించాను. 3 డేస్కే రిసీవ్ చేసుకున్నాను అనమాట. సో మీకు బ్లూ డాట్, డిటిడిసి ఇలా తొందరగా ఏ పార్సల్స్ వస్తాయో సో అవి బుక్ చేసుకున్నట్లయితే ఫాస్ట్గా మొక్కలు రిసీవ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఏ విధంగా మొక్కలు ఎంత హెల్తీగా ఫ్రెష్గా వచ్చాయో అనేది. సో నేను ఏ విధంగా వస్తాయో మొక్కలు అనుకున్నాను, ఎందుకంటే ప్రీవియస్గా పోయినసారి అయితే ఇలా వాటర్ లిలీస్ అయితే తెప్పించాను. ఎండాకాలంలో తెప్పించాను కాబట్టి ఆకులంతా కూడా పండిపోయి కొంచెం లేట్గా రిసీవ్ చేసుకున్నాను అనమాట. బట్ ఈసారి అయితే అంటే ఇప్పుడు వెదర్ బాగా ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఏం మొక్కలైనా తెప్పించుకోవచ్చు. సో ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవాలంటే మనం కరెక్ట్గా సీజన్ చూసి కూడా తెప్పించుకున్నట్లయితే మంచిగా పార్సల్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నాకైతే చాలా బెస్ట్గా ప్లాంట్స్ అయితే మదర్ ప్లాంట్స్ అన్నీ కూడా మొగ్గులు వచ్చినవే వచ్చాయి. ఇంకా కాస్ట్ విన్నట్లయితే మీరు డెఫినెట్గా ఈ మొక్కలు చాలా బాగా ఉన్నాయి, తెప్పించుకుంటారు డెఫినెట్గా, ఎందుకంటే అంత హెల్తీగా మదర్ ప్లాంట్స్ అయితే వచ్చాయి. సో మీరు ఇవే మొక్కలు డైరెక్ట్గా లోకల్ నర్సరీలో కానీ ఎక్కడైనా తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా డబల్ షేడెడ్, డబల్గా కలర్స్ వస్తాయి కాబట్టి మిక్సెడ్ షేడ్లో మీకు ఇక్కడ మదర్ ప్లాంట్ మొగ్గులు ఎక్కువగా ఉన్నవైతే మీకు 500 to 600 అలా ఒక్క మొక్క అయితే అవుతుంది. బట్ అదే రీజనబుల్కి ఇంకొంచెం చిన్న ప్లాంట్ కావాలంటే చిన్న ప్లాంట్ కూడా మీకు ఎక్కువగానే పడుతుంది. మదర్ ప్లాంట్ అయితే హెవీ కాస్ట్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడైతే నాకు ఒక 4 మొక్కలు అయితే డబల్ షేడ్ మల్టీ కలర్స్వి తెప్పించాను కాబట్టి ఈచ్ ప్లాంట్ అయితే నాకు 250 రూపీస్ అయితే కాస్ట్ పడింది. ఇంకా 2 కలర్స్ మాత్రం సింగిల్ కలర్స్వి 150కి ఈచ్ ఒక మొక్క పడింది. సో మీరే క్యాల్కులేట్ వేసుకోవచ్చు ఎంత కాస్ట్ అయ్యింది అనేది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే అన్ని మొక్కలు కూడా చాలా వెల్ రూటెడ్ మల్టీ స్ప్రౌటెడ్ మదర్ ప్లాంట్స్ అయితే దొరికాయి. ఇంకా వీళ్ళ పేరైతే విన్సీ అని, ఫేస్బుక్ సెల్లర్, కేరళ త్రిశూర్ నుంచి అయితే ఈ మొక్కలు అయితే వచ్చాయి. ఇంకా నేను లోకల్గా మొక్కలు వాటర్ లిలీస్ కలెక్షన్ చూపించడానికి వెళ్ళాను కదా, సో నర్సరీలో కూడా చాలా హెవీ కాస్ట్ అయితే ఉన్నాయి ఒక్కొక్క మొక్క కూడా. సో అందుకనే నేను అన్ని కూడా అన్బాక్సింగ్ వీడియోస్ ఇంకా ఏమేమి ఆన్లైన్ షాపింగ్లో ఈ వాటర్ లిలీస్ అయితే చూసానమాట. బట్ నాకు ఫేస్బుక్లో అయితే వీళ్ళ కాంటాక్ట్ దొరికింది. సో మెసేజ్ చేస్తే ఈ విధంగా మొక్కలు పంపించారు. నేను తెప్పించినవన్నీ కూడా డబల్ షేడెడ్ అనమాట.
సో నేమ్స్ కూడా మెన్షన్ చేస్తాను, పిక్స్ కూడా యాడ్ చేస్తాను. మీకు ఎలా ఉంటుందనే క్లారిటీ తెలుస్తుంది. మీరు ఒకసారి పువ్వులు చూడాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను, మీరు చెక్ చేయండి ఏ విధంగా పువ్వులు వచ్చాయి అనేది. ఇంకా వేరే వేరే కలర్ వెరైటీ, ఇంకా లోటస్ మొక్కల ట్యూబర్స్ ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా మొక్కలు అయితే తెప్పించాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇలాంటి అప్డేట్స్ అలాగే అన్బాక్సింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే పోయినసారి ఎండాకాలంలో తెప్పించాను కాబట్టి అన్ని మొక్కలు కూడా కొంచెం అంత బాగా రిసీవ్ అయితే చేసుకోలేదు. సో ఈ సీజన్లో బాగా వచ్చాయి కాబట్టి సో మీకు అప్డేట్ ఇస్తాను. మీరు కూడా ఇలాంటి మొక్కలు తెచ్చి నాటుకోవచ్చు. ఇంకా బిగినర్స్ అయితే తక్కువ కాస్ట్లో చాలా రీజనబుల్గా దొరికే ఆన్లైన్లో మీరు తెప్పించుకోవచ్చు ఇలాంటి మొక్కలన్నీ కూడా. సో చూసారు కదా ఏ విధంగా వాటర్ లిలీస్ ప్లాంట్స్ నేను తెప్పించుకున్నాను, ఎంత కాస్ట్ పడింది, ఎక్కడి నుంచి, అన్ని డీటెయిల్స్ అంతా కూడా. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.